ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మా ఇంట్లో స్పెషల్ శాండ్విచ్. సో ఈరోజు నేను మీకు శాండ్విచ్ రెసిపీ చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, మనము ఫస్ట్ మనము పొటాటోస్ ని ఇలా మంచిగా బాయిల్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఈ పొటాటోస్ ని మనం గ్రిల్ చేసుకోవాలి. ఇలా మంచిగా గ్రిల్ చేసుకోవాలి గ్రిల్లర్తో. శాండ్విచ్ కి మనకు ముఖ్యంగా కావాల్సింది గ్రీన్ చట్నీ. సో ఆ గ్రీన్ చట్నీ కోసం గ్రీన్ చిల్లీ, కొరియాండర్ అండ్ ఈ పుదీనా కావాలి. నెక్స్ట్ వెజిటేబుల్స్ లో ఆనియన్, టమాటో, కుకుంబర్ అండ్ క్యాప్సికమ్ కావాలి. సో ఇలా చాప్ చేసుకోవాలి మనం అన్ని. సో ఇంకా అన్ని వెజిటేబుల్స్ కూడా ఇలా మంచిగా థిన్ గా చాప్ చేసుకోవాలి. శాండ్విచ్ లా ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఇది మనం గ్రీన్ చట్నీ కోసం. ఇది గ్రీన్ చిల్లీస్, కొరియాండర్ అండ్ ఈ పుదీనా మనం అవన్నీ కూడా మిక్సీ పట్టుకోవాలి. సో ఇవన్నీ మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేయాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు గ్రీన్ చిల్లీ, పుదీనా అండ్ కొరియాండర్ వేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్న తర్వాత కొన్ని పుట్నాలు వేసుకోవాలి. థిక్నెస్ కోసం చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ మళ్ళీ మనం ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఫైనలీ ఈ గ్రీన్ చట్నీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది గ్రీన్ చిల్లీ, కొరియాండర్ అండ్ పుదీనా చట్నీ కదా అది. అండ్ ఇంకా పుట్నాలది చట్నీ ఇది. అండ్ కొంచెం సాల్ట్ వేసుకోవాలి లాస్ట్లో. సో ఈ చట్నీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫైనలీ ఫ్రెండ్స్, గ్రీన్ చట్నీ అయితే రెడీ అయిపోయింది. అండ్ నెక్స్ట్ మనం అప్పుడు వెజిటేబుల్స్ చాప్ చేసుకున్నాం కదా, అది కూడా ఇక్కడ ఉంది, మనం పక్కకు పెట్టుకోవాలి. అండ్ ఈ చట్నీ ప్రిపేర్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం స్మాష్ చేసుకున్న పొటాటోలో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవాలి స్మాష్ చేసుకున్న పొటాటోలో. అండ్ నెక్స్ట్ మనం వేసుకోవాలి ఈ చాట్ మసాలా. సో కొంచెం సాల్ట్ మసాలా వేసుకొని ఇప్పుడు మనం వేసుకోవాలి పావ్ బాజీ మసాలా. సో కొంచెం వేసుకోవాలి ఇది కూడా. మనం ఫస్ట్ చాప్ చేసుకున్న ఈ 4 వెజిటేబుల్స్ ని మనం మళ్ళీ స్మాష్ చేసుకున్న పొటాటోలో వేసుకోవాలి. సో ఇప్పుడు ఇవన్నిటిని కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఫైనల్లీ ఇక్కడైతే మనం శాండ్విచ్ ప్రిపేర్ చేస్తున్నాం. సో ఫస్ట్ అయితే మనం బ్రెడ్కి కొంచెం బటర్ అప్లై చేసుకోవాలి. సో అన్ని బ్రెడ్స్కి మంచిగా బటర్ అప్లై చేసుకోవాలి. అన్ని బ్రెడ్కి బటర్ అప్లై చేసుకున్న తర్వాత మనం గ్రీన్ చిల్లీ అప్లై చేసుకోవాలి. మంచిగా గ్రీన్ చిల్లీ కూడా అప్లై చేసుకోవాలి. ఫ్రెండ్స్, గ్రీన్ చిల్లీ అప్లై చేసుకున్న తర్వాత మనం ఈ ఆలూ స్టఫింగ్ వేసుకోవాలి. సో స్టఫింగ్ అంతా కూడా మంచిగా కొంచెం ఎక్కువ పెట్టుకొని చేసుకోవాలి శాండ్విచ్. ఇప్పుడు స్టఫింగ్ వేసుకున్న తర్వాత ఈ పిజ్జా మిక్స్ వేసుకోవాలి శాండ్విచ్లో.
దాని తర్వాత మనం ఇక్కడ శాండ్విచ్ మషిన్ రెడీ చేసుకోవాలి. మీరు తవాలో కూడా ఫ్రై చేసుకోవచ్చు శాండ్విచ్. అండ్ ఇప్పుడు మనం కొంచెం చీజ్ గ్రిల్ చేసుకోవాలి. సో ఇందులో అండ్ అందులో కొంచెం చీజ్ అయితే గ్రిల్ చేసుకుంటున్నాం మేము. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం శాండ్విచ్ మషిన్కి కొంచెం బటర్ అప్లై చేసుకోవాలి. సో ఇప్పుడు మనం చేసుకున్న శాండ్విచ్ని అందులో పెట్టాలి. శాండ్విచ్ మషిన్లో గ్రీన్ లైట్ అయితే వచ్చేసింది, అంటే శాండ్విచ్ కంప్లీట్ అయింది. సో ఇలా శాండ్విచ్ అయితే కంప్లీట్ అయింది. సో ఫ్రెండ్స్, ఇలా మనం శాండ్విచ్ని ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. సో ఇలా 2 శాండ్విచ్లు కూడా కంప్లీట్ అయినాయి. సో శాండ్విచ్ రెసిపీ మీకు ఎలా అనిపించింది? సో ఫ్రెండ్స్, ఫైనల్లీ శాండ్విచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. లెట్స్ సీ ద టేస్ట్. సో శాండ్విచ్ అయితే చాలా టేస్టీగా అనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, శాండ్విచ్ అయితే చాలా టేస్టీగా అయింది. మీరు కూడా ఇలాంటి శాండ్విచ్ చేసుకోవచ్చు ఇంట్లోనే. చాలా రియల్లీ చాలా టేస్టీగా అయింది. నాకు ఈ శాండ్విచ్ అంటే చాలా ఇష్టం.